హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్కడా లేనటువంటి విధంగా చాలా తక్కువ ధరకి మనకి ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నటువంటి అద్భుతమైన వెంచర్ 26 ఎకరాల మనకి ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చేసాను. చాలా తక్కువ ధరకే ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంది. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీని గురించి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ వెంచర్ గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి మార్కెటింగ్ డైరెక్టర్ మనకి ప్రభాకర్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుండి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరు తీసుకోరు. మీకు సార్ యొక్క నెంబర్ అనేది కూడా మీకు పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వెంచర్ విజిట్ కావాలన్నా ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. మీరు పైన నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ అనేది మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అతి తక్కువ ధరకే ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, మనకి కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనకు సపోర్ట్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి, సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ ప్రభాకర్ గారు. సార్ ఎఫ్సిడిఏ పరిధిలో ది బెస్ట్ లొకేషన్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చేసారు. చాలా మంచి ప్రాజెక్టులు అయితే మనం ఉన్నాము. నేనంటే ప్రెసెంట్ ప్రాజెక్ట్ లో ఉన్నా కాబట్టి దీని గురించి నాకు పూర్తిగా అన్ని చూశాను. బట్ ఇదే విధంగా మన కస్టమర్స్ కు కూడా చూపించాలి కాబట్టి మీ మాటల ద్వారా ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. మా ప్రాజెక్ట్ వచ్చేసి జీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ హరిత టౌన్షిప్ అండి. ఓకే, ఇది 26 ఎకరాల వెంచర్ అండి. దీంట్లో టోటల్గా గ్రాండ్, మీరు ఇందాక చూసే ఉంటారు, గ్రాండ్ ఎంట్రన్స్ ఒకటి ఇచ్చాము అక్కడ. తర్వాత గ్రాండ్ ఆర్చ్, లోపలికి వచ్చేసరికి మీకు 60 ఫీట్ రోడ్లు 2, 40 ఫీట్స్ రోడ్స్ 2, మిగతా అన్ని కూడా 33 ఫీట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక 3 పార్కులు ఇవ్వడం జరిగింది సార్. మేజర్ గా ఇది వచ్చేసి గ్రీన్ వ్యూ పార్క్, పార్క్ 1. పార్క్ 2 వచ్చేసి రాక్ వ్యూ పార్క్, చిల్డ్రన్స్ సంబంధించిన పార్క్ అక్కడ వచ్చాము. తర్వాత 1 ఎకర్ పైబడి ఇంకొకటి హిల్ వ్యూ అని ఆ చివర్లో 1 ఎకర్ పైబడి ఇంకో పార్క్ ఇచ్చాము. దీంట్లో టోటల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ కి సంబంధించి ప్రతి ఈచ్ ప్లాట్ కు వాటర్ కనెక్షన్ 1.5 లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఒకటి ఇచ్చేసాం. ప్రతి ఇందులో ఉన్న అన్ని ప్లాట్లకు కూడా నీటి వసతి కల్పించడానికి వాటర్ కూడా మనము ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా సీసీ రోడ్లు అండి. ఇది డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. పేరుకు తగ్గట్టుగా హరిత టౌన్షిప్ అంటే టోటల్ గా గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం. ఇన్ని రోడ్లలో కూడా గ్రీనరీ డెవలప్ ఉంటుంది పేరుకు తగ్గట్టుగా. ఇది చక్కటి డెవలప్మెంట్. ఇవాళ అతి తక్కువ రేట్లో ఈ ఏరియాలో, ఫ్యూచర్ సిటీ ఏరియాలో మరి డిటిసిపి రేరా అనుమతులతో మేము నవంబర్ 2024 లో మేము అనుమతులు తీసుకురావడం జరిగింది. తర్వాత మార్చ్ 2025 ఎఫ్సిడిఏ పరిమితులకు ఇది ఈ వెంచర్ అంతా వెళ్ళిపోయింది. నెక్స్ట్ అనుమతి మాకు ఎక్స్టెన్షన్ అంతా కూడా ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వాలి. దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రీమియం డెవలప్మెంట్ హైయెస్ట్ ఇచ్చాం. తక్కువ రేట్లో అంటే అతి తక్కువ రేట్లో 11,000 రూపాయల గజంలో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం సార్. ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కస్టమర్స్ వారికి ఒక 1 year లోనే డబుల్ ది రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సార్ మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ అవుతుందని మీరు మన కస్టమర్స్ చెప్పడం జరిగింది. ఎందువల్ల జరుగుతుంది సార్? చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి? సైట్ డెవలప్మెంట్స్ గురించి అయితే మనం చూస్తున్నాము మనకు. ఓకే సార్, బట్ నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి సార్? మనకి ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది మనకి గెయిన్ అవ్వాలంటే చుట్టుపక్కల డెవలప్ అవ్వాలి. అవును. సో ఈ చుట్టుపక్కల ఏం డెవలప్ అవుతుంది? ముఖ్యంగా మన ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. తర్వాత మేజర్ టౌన్లు ఏవైతే ఉన్నాయో యాచారం అండ్ మాలూరు 2 మండలాల మధ్యన ఉంది. తర్వాత శ్రీశైలం అండ్ నాగార్జునసాగర్ హైవే మధ్యన ఉంది. ఏదైతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7 మండలాలు 56 విలేజ్లు తీసుకొని 30,000 ఎకరాల్లో ఏదైతే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తుందో పక్కా ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ మన
ప్రాజెక్టు అతి సమీపంలో తక్కలపల్లి నుంచి ఎంట్రెన్స్ అవుతున్నది. ఓకే ఇక్కడ అదే 2 కిలోమీటర్ల దూరం నుంచి టోటల్ గా లైఫ్ సైన్సెస్ హబ్ కు సంబంధించి 4,000 ఎకరాలు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఓకే ఇవన్నీ కూడా రేపు జూన్ ఫస్ట్ వీక్ లో ఓపెనింగ్స్ అవుతున్నాయి. ఓకే FCDA ఏదైతే ఉందో FCDA ఆఫీస్ కూడా రేపు జూన్ 2న సీఎం గారు ఓపెన్ చేయబోతున్నారు. ఓకే సార్, మరి ఈ ప్రాజెక్టుకి నియర్ బై ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. సార్ మనకి ఈ చుట్టుపక్కల ప్రైజెస్ కన్నా తక్కువ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అవును సార్. మనకి ఈ దేనికైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి, బట్ మనకి రోడ్డు కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి సార్ ఈ వెంచర్ కి? వెంచర్ కి రోడ్ కనెక్టివిటీ అంటే ఇప్పుడు ఏదైతే సాగర్ హైవే ఉందో ఓకే సాగర్ హైవే దీన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 12 ఫీట్స్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా డిక్లేర్ చేసింది. ఓకే దాదాపుగా అది ఆంధ్ర నుంచి మనకు ఇక్కడికి కనెక్టివిటీ 12 ఫీట్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి డెవలప్ చేసేస్తా ఉన్నారు. ఓకే ఇక్కడ మనకు ఈ ఫ్యూచర్ సిటీ నుంచి కనెక్ట్ కావడానికి 100 ఫీట్ల రోడ్లు, 200 ఫీట్ల రోడ్డు, 333 3 రోడ్లు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఓకే అక్కడ 11 క్లస్టర్లుగా డివైడ్ చేసేసి ఓకే టోటల్ గా ఈ 13,610 ఎకరాలని 11 క్లస్టర్లుగా ఎడ్యుకేషన్ జోన్, ఓకే మరి తర్వాత స్పోర్ట్స్ జోన్, ఓకే హెల్త్ సిటీ, ఓకే తర్వాత స్పోర్ట్స్ హబ్, ఇవన్నీ కూడా వరుసగా ఇక్కడ లైఫ్ సైన్సెస్ హబ్ కు మనకు సమీపంలో కేటాయించడం జరిగింది. ఓకే ఇప్పుడు ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ డెవలప్ ఎక్కడైతే అవుతుందో ఓకే మనకు ఇండస్ట్రీస్ IT జోన్ కానీ తర్వాత ఏదైతే ఉన్న పరిశ్రమలు ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడే మాత్రమే రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అవుతుంది. అవును. మనం అతి సమీపంలో మనకు గవర్నమెంట్ ప్రతిపాదించిన లైఫ్ సైన్సెస్ అన్ని కూడా మన పక్కనే వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాకు అత్యంత ప్రాధాన్యత వస్తుంది. ఓకే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో ఓకే వారికి అతి తక్కువ కాలంలో అనుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ పొందుతారు వారు కస్టమర్స్. తప్పకుండా సార్. ఇంతకు ముందు మనకు ఒక 10 years బిఫోర్, మనం ఒక 15-20 years బిఫోర్ సేమ్ ఇలాంటి లొకేషన్ లోనే మనకు అప్పుడు ఉన్న సీఎం గారు హైటెక్ సిటీని డెవలప్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ఏంటి ఇక్కడ ఎవరు కొంటారు, ఇక్కడ ఎవరు ఉంటారు అని అనుకుంటే ఈ రోజున చూసుకుంటే హైదరాబాద్ లో 2 లక్షల గజం అయిపోయింది మన హైటెక్ సిటీ. చూసుకుంటే గచ్చిబౌలి, కోకాపేట, నానక్రం కూడా ఈ ఏరియాలలో ఇప్పుడు మనకి వాటిని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది మనకి 4th సిటీగా ప్రతిపాదించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ప్రకారం మనకు వచ్చేసరికి దీన్ని ఫార్మా సిటీగా డెవలప్ చేశారు. బట్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి ప్రెసెంట్ రూల్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దీన్ని 4th సిటీగా డెవలప్ చేసి మీరు చెప్తున్నట్టుగా మనకు ఒక 11 క్లస్టర్స్ గా డివైడ్ చేసి మనకి డెవలప్ చేస్తున్నారు. ఇలా డివైడ్ చేయడం వల్ల కూడా మనకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే లక్షలలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, వాళ్ళు ఉండడానికి ప్లేస్ కావాలి. చుట్టుపక్కల మంచి అప్రూవ్డ్ లేఅవుట్స్ లలో ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి ఉన్నటువంటి ప్రాజెక్టులు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది నేను 100% చెప్పగలుగుతా అండి. చాలా బాగుంది సైట్ గురించి మాత్రము. ఇక సార్ ఇప్పుడు మనకి ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది సార్? రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ వచ్చేసి ఎగ్జిట్ 13 ఉంది కదండి రావిర్యాల. ఎగ్జిట్ 13 నుంచి ఆకుతోటపల్లి ఆమన్గల్ వరకు 47.5 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్ లో, అది కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లో వర్క్ జరుగుతా ఉంది. అది దాదాపుగా అద్భుతం. ఎందుకంటే దాన్ని ఎట్లా కనెక్టివిటీ ఇస్తుందంటే ఎయిర్పోర్ట్ కు తర్వాత ఇటు 2 హైవేలను కలుపుతూ ఇవ్వడం జరుగుతుంది. నిన్న జరిగిన వేలంలో గవర్నమెంట్ ఎగ్జిట్ 13 దగ్గర నిన్న ఏదైతే గవర్నమెంట్ ఒక వేలం జరిగిందో యాక్షన్ 26,000 దగ్గర మొదలై ఎక్కడ క్లోజ్ అయిందంటే 83,500 కొన్నారు. ఇదే ఫ్యూచర్ సిటీలో మనకు సమీపంలో 83,500 హాట్ టాపిక్ అయిపోయింది. 83,500 గజం వెళ్ళింది. అంటే ఫ్యూచర్ సిటీలో ఉన్నాం మనం, ఫ్యూచర్ సిటీలో ఉన్నాం, అది కూడా ఫ్యూచర్ సిటీని. అంటే ఈ ఏరియా ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఊహించండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ కింద ఏర్పాటు చేసినప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు ఇక్కడ. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా విస్తరించి ఒక్క ఓన్లీ ఫార్మా కాకుండా IT జోను, తర్వాత ఇండస్ట్రియల్ జోను, మొత్తం టోటల్ గా అన్ని 11 క్లస్టర్లుగా డివైడ్ చేసేసి 13,610ని 11 క్లస్టర్లుగా డివైడ్ చేసేసి ఎడ్యుకేషన్ పరంగా కానీ. సార్ ఇంకొక విషయం అండి, జనరల్ గా DTCP వెంచర్ అంటే 33 and 40 feet రోడ్లు సహజంగా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే మనకి వెంచర్ లో మెయిన్ రోడ్ అనేది 60 feet రోడ్ ఎందుకు ప్రొవైడ్? జనరల్ గా అందరు
కంపెనీస్ పరంగా ఏం చేస్తున్నారు అంటే ల్యాండ్ ఎక్కువ వేస్ట్ కాకుండా అవును. వీలైనంత వరకు దాన్ని ల్యాండ్ తగ్గించుకునే ప్రకారంగా ప్లాన్ చేసుకుంటారు. బట్ మీరు ఎందుకు సార్ ఇవి ఇంత విధంగా 60 ఫీట్ల రోడ్లు వేసి ఇన్ని డెవలప్మెంట్స్ తోటి చేస్తున్నారు? జనరల్ గా చైర్మన్ గారి విజన్ ఏంటంటే 60 ఫీట్ రోడ్డు రేపొద్దున ఈ ఏరియా అంతా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా, చాలా ఫాస్ట్ ఏరియా కాబోతుంది. ఓకే. ఈ ఏరియాలో మనం వెంచరు ఒక అద్భుతంగా కనబడాలనే ఉద్దేశంతో అతను ల్యాండ్ నష్టపోయినా కూడా దీంట్లో 2 60 ఫీట్ రోడ్లు ఇవ్వడం జరిగిందండి. ఓకే. మేజర్ పెద్ద రోడ్లు. మ్మ్. మరి దాదాపుగా అది కూడా ప్రైమ్ రోడ్ లో ప్రైమ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ మన పార్క్ నెంబర్ 1 అనేది సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎక్కడైనా ప్లాట్ కొనుక్కుంటే రేపో ఎల్లుండో దానికి డెవలప్మెంట్ అవుతుంటుంది, పెరుగుతుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ లో భూమి అనేది ధర పెరుగుతూనే ఉంటుంది. మనది కొంచెం పికప్డ్ ఏరియాలో ఉంది కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్ గా కుడుతుంది. ఇలా ఇట్లాంటి ప్లేస్లలో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఒక మధ్యతరగతి వాళ్ళు, ఒక అప్కమింగ్ మనకు మంచిగా మన ఫ్యూచర్ బాగుండాలని ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చే వాళ్ళు మనకి ఈ వెంచర్లలో పెడతారు. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కుంటే దాని లీగల్ క్లియర్ గా ఉంటేనే మనకి రేపటి నాడు అది మనకు ఎంత పెరిగినా దాన్ని అనేది మనం ఆస్వాదించగలుగుతాం. మన ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. మీ వెంచర్ లో లీగల్ పరంగా ఎలా ఉంటుంది? లీగల్ పరంగా వచ్చేసేసి డిటిసిపి రేరా అనుమతులతో కూడిన ప్రాజెక్ట్ అండి. ఓకే. తర్వాత ఇదేమైందంటే ఎఫ్సిడిఏ పరిధిలోకి వెళ్ళిపోయింది. మార్చ్ 2025 లో ఓకే. ఎఫ్సిడిఏ పరిధిలోకి వెళ్ళిపోయింది. రేపొద్దున మా ఎక్స్టెన్షన్స్ కానీ తర్వాత రాబోయే అనుమతులు కానీ ఇదంతా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్స్ ఇవ్వాలా. సుమారు 55 సంవత్సరాల నుంచి మీకు లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అంటే 55 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎవరి చేతులు మారాయి ల్యాండ్. ఓకే. అంటే దానికి పూర్తిగా 1500 పేజీలో ఒక లింక్ డాక్యుమెంట్ సంబంధించిన బుక్ కస్టమర్ కు అందజేయడం జరుగుతుంది. మరి బ్యాంక్ లోన్ వచ్చేసరికి 60% వరకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 70% సోల్డ్ అవుట్. చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే. కస్టమర్ ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో త్వరపడి చేసుకోండి. అద్భుతమైన ప్రాజెక్టు. అతి తక్కువ ఈ ఏరియాలో 11,000 మాత్రమే గజం ఉన్న ప్రాజెక్టు ఈ ఏరియాలో ఇదే ఉంది. ఓకే. తొందరపడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఒక మంచి ప్రాజెక్ట్ తక్కువ ధరలో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసారు. సో గైస్, చూసారు కాండి, ఒక మంచి లొకేషన్ లో అప్కమింగ్ మనకి ప్రైమ్ లొకేషన్ గా మారబోతున్నటువంటి ఎక్సలెంట్ లొకేషన్ లో ఉన్నటువంటి ఈ 25 ఎకరాల టీటీసీపీ వెంచర్ లో ప్రాజెక్ట్ లో మీరు ప్లాట్ వెంటనే సొంతం చేసుకోవడానికి వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే ప్లాట్ అనేది బుక్ చేసుకోండి. 100% చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక ఇలాంటి ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లలో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసి సహకరించగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.